తెలుగు ఆడియన్స్ విపరీతంగా చూసే రియాలిటీ షో బిగ్ బాస్. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షోకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అందుకే 7 టీవీ సీజన్స్తో పాటు ఒక ఓటీటీ సీజన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మరో సీజన్కి సిద్ధమైంది. లెక్క ప్రకారం ఏడాది తర్వాత వచ్చే బిగ్ బాస్ కొత్త సీజన్ ఈసారి 6 నెలలకే రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్లో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోసారి ఉల్టా పుల్టా గేమ్స్తో ఆడియన్స్కి మరింత కిక్ ఇవ్వడానికి త్వరగా బిగ్ బాస్ సీజన్ 8ని తీసుకురాబోతున్నారు. సీజన్ 7 పూర్తయిపోయింది. ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా బిగ్ బాస్ టీం అదే ఉత్సాహంతో ఏమాత్రం ఆలస్యం లేకుండా బిగ్ బాస్ ఓటీటీని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ బిందు మాధవి విన్నర్గా నిలిచింది. ఓటీటీ బిగ్ బాస్ని ఆ సీజన్ పెద్దగా ఎవరూ చూడలేదని బిగ్ బాస్ టీం ఆ నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీని వద్దనుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 టైంలో టీవీలో చూసిన వారి కన్నా డిస్నీ హాట్స్టార్లో షో చూసిన వారి పర్సంటేజ్ ఎక్కువ అని తెలుసుకుని బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్ మొదలు పెట్టాలని అనుకున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్కి మళ్ళీ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం మొదలు పెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ టైంలో కంటెస్టెంట్స్ నుంచి బిగ్ బాస్ టీంకి కొంత షాక్ తగిలిందంట. వాళ్ళు రెగ్యులర్ షోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తప్ప బిగ్ బాస్ ఓటీటీ అయితే నో అనేస్తున్నారట. బిగ్ బాస్ కోసం వచ్చిన ఆడిషన్స్లో సెలెక్ట్ చేసి పక్కన పెట్టిన వారు కొందరుంటారు. అలాంటి వారిని ఓటీటీ సీజన్కు మాట్లాడుతుంటారు. ఓటీటీ సీజన్ అయితే మాత్రం మాకు ఇంట్రెస్ట్ లేదని అంటున్నారట. ఓటీటీ సీజన్కి కొంత క్రేజ్ వచ్చేలా ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్స్లో వచ్చిన కంటెస్టెంట్స్ని తీసుకుంటారు. అలా యావర్, నయని పావనిని బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్కి సెలెక్ట్ చేయాలని అనుకున్నారట. విచిత్రం ఏంటంటే వారు కూడా మరోసారి బిగ్ బాస్కి వచ్చేందుకు అంత ఆసక్తి చూపించలేదట. హోస్ట్గా నాగార్జున కూడా దాదాపు బిజీగానే ఉన్నారు. బిగ్ బాస్ టీం ఓటీటీ 2వ సీజన్ చేయాలనే ఆలోచన తప్ప మిగతా ఏది కూడా పెద్దగా ముందుకు సాగట్లేదట. అందుకే బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ ఆలోచన వెనక్కి తీసుకుంటున్నారట. కానీ సీజన్ 8ని మాత్రం త్వరగా స్టార్ట్ చేయాలని సమాచారం. సీజన్ 8ని సరికొత్తగా ప్లాన్ చేయాలని బిగ్ బాస్ టీం ఏర్పాట్లు చేస్తుందట. సీజన్ 8లో మొత్తం సెలబ్రిటీస్ని ఉండేలా చూసుకుంటున్నారట. అందుకే ఇప్పటి నుండే సీజన్ 8 కోసం ఇంటి సభ్యుల ఎంపిక స్టార్ట్ చేస్తున్నారట. అంతేకాక సీజన్ 8 హౌస్ సెట్ కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. ఇక సీజన్ 8కి కూడా నాగార్జున హోస్ట్గా వచ్చే అవకాశం ఉంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు బిగ్ బాస్ సీజన్ 8 ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.